చేసిన తర్వాత 5 రోజుల్లో 20 మంది విద్యార్థులు చనిపోయాక సీఎం కేసీఆర్కు మెలకువ వచ్చిందని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరగాలంటున్నారు విజయశాంతి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. రాష్ట్రంలో 20 మంది విద్యార్థులకు ఆత్మ బలిదానం చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు విద్యార్థి సంఘాలు హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ బోర్డు ముందు ఉద్యమాలు చేస్తుంటాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ముట్టడిలకు పిలిపించింది. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఈరోజు ఇక్కడ వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి వచ్చిన కార్యకర్తలతో పాటు పాల్గొననుంది. మొత్తానికి మనం చూస్తున్నాం ఈ యొక్క కార్యకర్తల ఉద్రిక్తత మాత్రం కొనసాగుతుంది. జిల్లా అధ్యక్షుడు నాయన రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సాగేటువంటి ఈ యొక్క ఉద్యమం ఈరోజు ఇక్కడ సాగుతుంది. ప్రస్తుతం మేడం చెప్పండి, 20 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నామండి కలెక్టర్కి. అది మొత్తానికి మనం చూస్తున్నాము. కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కూడా కలెక్టరేట్ వైపుగా దూసుకొస్తున్నారు. అటు పోలీసుల పహారా మాత్రము భారీ స్థాయిలోనే కనిపిస్తుంది మనకు. ఆ భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టరేట్కు వెళ్ళి తీరుతాము, కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి తీరుతామని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి గారు కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా భారీ బందోబస్తు మధ్య ఈ యొక్క ర్యాలీని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీరుతామని చెప్పేసి ముందుకు సాగుతున్న తరుణం కనిపిస్తుంది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతాము, అనుమతి లేదని చెప్పేసి మరోవైపు పోలీసులు చేస్తున్న పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకోవడానికి ఇప్పటికే ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు మధ్యలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పోలీసులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మధ్య తీవ్రమైన తోపులాట మనం చూస్తున్నాము. అనుమతి లేదంటూ కాంగ్రెస్ శ్రేణులు ఈ యొక్క ఉద్యమానికి అనుమతి లేదంటూ తోపులాట చేస్తున్న వైనం మనకు కనిపిస్తుంది. ఉద్యమం అయితే ఉధృత దారితీసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేడు కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఈ యొక్క కలెక్టరేట్ ముట్టడి అయితే తీవ్రంగా ఉద్రిక్తత మారిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు వాళ్ళని అడ్డుకొని తీరుతున్నారు. అయినా కూడా ముందుకు సాగే కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి ముందుకు సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అర్బన్ కలెక్టరేట్ ముట్టడి కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమం అయితే భారీ ఎత్తున ఉద్రిక్త దారి తీసిందని అయితే మనం చూస్తున్నాము. అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు కాంగ్రెస్ శ్రేణులను తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓటు చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్